ఇది అప్డేట్ చూస్తే ఏపీలో ఇంకా అక్కడక్కడ ఇంధన కొరత కష్టాలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 80% పెట్రోల్ బంకులను తనిఖీ చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అంటున్నారు. జిల్లాలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదు, ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తున్న 2 పెట్రోల్ బంకులపై కేసు నమోదు చేశామని, బ్లాక్ మార్కెట్ చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఇంధన కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అంటున్నారు కలెక్టర్. జిల్లాలో పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి ఎక్కడెక్కడ నిన్న మనకి షార్టేజెస్ వచ్చినాయి. 80% వరకు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 22 బంక్స్ తప్ప మిగతా అన్ని బంక్స్లో ఈరోజు సప్లైస్ ఇవ్వడం జరిగింది. మిగతా బంక్స్లో కూడా ఈరోజు రాత్రి కల్లా సప్లైస్ పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ సిటిజన్స్కి వాళ్ళ బంక్ సంబంధించి సమాచారాలు కూడా టైం టు టైం ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా డీజిల్ లేదా పెట్రోల్ షార్టేజ్ లేదు. ఎవరు కూడా కంగారు పడకూడదు. ప్రయారిటీ వైజ్గా మనం ప్యాసెంజర్స్ని, 2 వీలర్స్ని, 4 వీలర్స్ని మరియు రైతులని ప్రయారిటైజ్ చేస్తున్నాము. క్వారింగ్ సంబంధించి వెహికల్స్ని లో ప్రయారిటీలో పెట్టి ఆ బంక్స్ నుంచి కూడా వేరే బంక్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వెహికల్ సంబంధించి కూడా వాళ్ళ అవసరంని బట్టినే వెహికల్ వాళ్ళకి ట్యాంక్ కెపాసిటీ ఫుల్ చేయకుండా వాళ్ళకి ఆ రోజుకి ఎంత అవసరం ఉంది అంతవరకే పెట్రోల్, డీజిల్ తీసుకోవాలి కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా 2 వీలర్స్కి 200 లిమిట్ పెట్టాము. వెహికల్స్ మనకి 4 వీలర్స్ ఏమున్నాయి దానికి 1000 రూపీస్ లిమిట్ పెట్టాము. 3 వీలర్స్కి 300 రూపీస్ లిమిట్ పెట్టాము. ఇంతవరకు వాళ్ళకి ఇస్తున్నాము. రైతులని కూడా వాళ్ళ డిస్టెన్స్ని బట్టి, వాళ్ళ మెషిన్ని బట్టి, హార్వెస్టింగ్కి వాళ్ళు ఏ మెషిన్ వాడుకుంటున్నారు మరియు వాళ్ళు ఏ క్రాప్కి హార్వెస్టింగ్ చేస్తున్నారో దాన్ని బట్టి లిమిట్స్ సెట్ చేయడం జరిగింది. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విఆర్ఓస్ రైతులకు సంబంధించి కూపన్ కూడా జారీ చేస్తున్నారు.